తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడిగాను. కడిగిన తర్వాత ఎల్లుల్లిపాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేస్తున్నానండి. ఇలా వేంపుతున్నాను. ఎల్లిపాయలు, కరివేపాకు వేసి తర్వాత కిలో చికెన్ తీసుకున్నానండి. దాన్ని శుభ్రంగా కడుక్కున్నాను. 2 సార్లు కడుక్కొని ఒక నూనె పోసానండి. దాంట్లో వెల్లుల్లిపాయలు, కరివేపాకు వేసాను. చికెన్ అండి, చికెన్దేనా? చికెన్ అండి. చికెన్, వెల్లుల్లిపాయలు, కరివేపాకు కొంచెం దూరగా వేపుకున్నాక చికెన్ కడిగి వేసేస్తున్నానండి. 1 స్పూన్ పసుపు వేసినాను. చక్కగా కలుపుకోవాలండి. ఈ నీళ్ళన్నీ వినికిపోయేదాకా దీన్ని కలుపుతూ ఉండాలండి. కలిపినాక మసాలాలండి. 1 పట్టానండి, 2 చెంచాలు ధనియాలు, కొంచెము జీలకర్ర, సాజీరా, లవంగ, పట్ట, సాజీరా, మిరియాలు, అది పొడుకు వెండిమిరపకాయలు, 4 వెండిమిరపకాయలండి, మిరియాలు అవన్నీ పొడి కొట్టుకున్నానండి. వేంపుకోవద్దండి, అలాగే వేసుకోవాలి. పొడి కొట్టుకున్నాను. ఒక స్పూన్ కారం వేసానండి. ఎందుకంటే మనకు మసాలాలో వేసాను కదా నేను, ఒక 5-6 వెండిమిరపకాయలు, అందుకని కలర్ గురించి అని 1 స్పూను కారం వేసాను. మనం పౌడర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇంకా దీంట్లో చివర్లో కొత్తిమీర సన్నగా తరుక్కొని కొత్తిమీర చల్లేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. చికెన్ ఫ్రై అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒకసారి చేసి చూడండి, మీకే తెలుస్తుంది. చాలా బాగుంటుంది.